the price of 12 kg of sugar is equal to the that of the 6 kgs of rice. అంటే దాని అర్థం ఏంటి అని అంటే 6 kgs ఆఫ్ రైస్ వచ్చే ప్రైస్కి మనకు 12 kg ఆఫ్ షుగర్ వస్తుంది. అంటే 6 kg ఆఫ్ రైస్ వచ్చే ప్రైస్కి మనకు డబుల్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ వస్తుంది. ఇది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. తర్వాత ఏం ఇచ్చాడు అంటే ద ప్రైస్ ఆఫ్ 10 kg ఆఫ్ షుగర్ అండ్ 8 kg ఆఫ్ రైస్ ఈజ్ 1040 రూపీస్, 1040 రూపీస్. అంటే వాళ్ళు ఇచ్చింది ఏంటి అంటే 10 kg ఆఫ్ షుగర్, 8 kg ఆఫ్ రైస్ని రెండింటిని కలిపి కొంటే 1040 రూపీస్కి వచ్చింది. వాళ్ళు అడిగింది ఏంటంటే ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 1 kg ఆఫ్ షుగర్. నేను అంటాను ఇక్కడ 8 kg ఆఫ్ రైస్ని మనము షుగర్ క్వాంటిటీలోకి మార్చుకుందాం. అంటే 8 kg ఆఫ్ రైస్కి మనకు 16 kgs ఆఫ్ షుగర్ రావాలి. దేని ప్రకారం? ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం. అయితే ఇప్పుడు మొత్తము 10 kg ఆఫ్ షుగర్ ప్లస్ 16 kg ఆఫ్ షుగర్, 10 kg ఆఫ్ షుగర్ ప్లస్ 16 kg ఆఫ్ షుగర్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 26 kg ఆఫ్ షుగర్. ఈ 26 kg ఆఫ్ షుగర్కి వాడి ఇచ్చిన ప్రైసింగ్ ఎంత అంటే 1040. ఇప్పుడు ఈచ్ కేజీ ఎంత అని అడిగారు. 1040 by 26, దట్ ఈస్ ఈక్వల్స్ టు 40 రూపీస్.